గత ఎన్నికల తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే దాదాపు 80% జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లుగా చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ సహా అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులకి చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి, బోర్డు డైరెక్టర్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి, పిసిసి కార్యక్రమం 2-3 రోజులు రావాల్సిన అవకాశం ఉంది. మిత్రుల ఈ కార్యక్రమంలో పెట్టుకోవడానికి కారణం దేశ చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే చేయడమే కాదు, 40 ఏళ్ల కళ ఎస్సీ సబ్ ఫెడరేషన్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ధర్మిల తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే. అది కాకుండా మరొక గొప్ప నిర్ణయం, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొంత మంత్రులు ఉన్నప్పుడు పిసిసి ప్రతిపాదన, పిసిసి అధ్యక్షుడిగా నేను ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ అనుగుణంగా ఈ అసెంబ్లీలో 42% బీసీలకి రిజర్వ్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% బీసీలకి ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు తక్షణమే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు ఆమోదించి దీన్ని ముందుకు తీసుకెళదాము, 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇద్దాము, ఈ నెలాఖరికల్లా అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు రూపంలో తీసుకొద్దాము, తీసుకురావడమే కాదు కేంద్రానికి వెళ్ళి 9వ షెడ్యూల్లో చేర్చి దీన్ని అధికారికంగా చేసుకుందాం అనే నిర్ణయం ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందో ఇది కూడా దేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా చెప్పుకోక తప్పదు. అందుకే మిత్రులారా, ఇలాంటి కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తే కూడా 10 ఏళ్లు బీసీల్ని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్సీలతో ఆటలాడుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేత కాక ఏమి చేయలేక ఇవాళ మనం చేస్తా ఉంటే ఓర్వలేక నిందలేస్తున్న ఈ తరుణంలో వాస్తవాలు మీకు తెలవాలి. ఎవరు మీరు? మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మీరు పునాదులు కాంగ్రెస్ పార్టీకి. వాస్తవాలు మీకు తెలిస్తే రాష్ట్రం మొత్తంగా తెలుస్తుంది. కాబట్టే వీళ్ళందరినీ మీ అందరినీ పిలుచుకొని కుల సర్వే జరిగిన తీరుతెన్నులు ఇలా ప్రత్యక్షాలు కానిపోని విమర్శ చేస్తా ఉంటే ఎంత శాస్త్రబద్ధంగా ఏ రకంగా నిజాయితీగా ఈ కుల సర్వే చేసిందో అది చెప్పడానికి, ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.